పుకార్ అనేది చేశారు. దానికోసం ఏంటంటే మాకు ఎలాంటి నోటీస్ కానీ ఒక డిమాండ్ అని మేము చెప్పడం కానీ అలాంటిది ఏం జరగలేదు. కానీ ఈరోజు ఏంటంటే నిన్న ప్రభాకర్ రెడ్డి గారు చెప్పుకోవడం ఏంటంటే ఆధార్ ప్రభాకర్ చెప్పాము మేము. దాని అనుకూలించాయినా నేను మా ఎంఆర్ఓతో కానీ ఆర్టీఓ గారితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి మీకు అనుకూలంగా పట్టాలు ఇచ్చి మిమ్మల్ని షిఫ్టింగ్ పెడతామని ఆయన చెప్పాడు. కానీ ఈరోజు అకస్మాత్తుగా పీడిఎఫ్ వచ్చేసి మీరు లేజేయాలా వారం రోజుల లోపల కంప్లీట్ చేయకపోతే మీకు తోచేస్తాం అది ఇది అంటున్నారు. ఇలాంటి కానీ స్పందన కానీ జరిగితే నేను కూడా ఈ తోపుడు అందరితో తోపుడు కలిసి నేను కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేసేదానికి కూడా సిద్ధమే. దీంట్లో ఎలాంటి విషయాన్ని మేము కాంప్రమైజ్ క్వశ్చనే లేదు. మాకు ప్రత్యేకమైన న్యాయం చూపించి వాళ్ళకి ఈ వైఎస్ నగర్లో కొంతమందికి ఇచ్చానంటున్నారు. ఆ ఇచ్చిన వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చేది ఉన్నారు, ఆ రికార్డు మీ కాడ ఉంది. మీరు ఎందుకు మీరు తరలించలేకపోతున్నారు? ఎంతసేపు ప్రజల మీద తప్పు పెట్టడం తప్ప కానీ ప్రభుత్వంగా మేము ఉండి ఎంఆర్ఓ వాళ్ళు ఆర్డీఓలు ఇంతమంది డిపార్ట్మెంట్ ఇంతమంది చేస్తున్న వాళ్ళు ఎందువల్ల ఇంతమంది పట్టాలు ఇచ్చారు, మీరు ఎందుకు పోలేకపోతున్నారు అక్కడికి, ఎందువల్ల మీరు ఇది చేయలేకపోతున్నారు అని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ వీళ్ళు అడిగితే మా ఇల్లు కట్టలేదు అంటున్నారు, అక్కడ బొమ్మంటే మాకు ఎలాంటి సౌకర్యం లేదు అంటున్నారు. అది ఏందనేది గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేసి ఇక్కడ కొంతమందికి ఇచ్చి కొంతమంది తండాలు పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కానీ మా ప్రజానికి మా పెద్ద నాయకులు పార్టీ నాయకులకు కానీ అందరికి కానీ నేను కోరుకునేది ఒకటేనండి, వాళ్ళు దయచేసి పట్టాలు ఇప్పించి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు చేయకుండా వాళ్ళకి అన్ని సౌకర్యం చూపించి వాళ్ళని లేపాల్సిందిగా కోరుతున్నాను.